ఎప్పటికైనా మాకు మా అమ్మాయి జీవితమే ముఖ్యం. అంతేకాని అబ్బాయి ఆస్తి మాకు ముఖ్యం కాదండి. మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనే నమ్మకం మీ అబ్బాయి మాకు కల్పించాడు. అంతకు మించి మాకింకేం కావాలి? వదిన గారు, మీరేమీ అనుకోకపోతే ఇంతవరకు మావాడు మీ అమ్మాయి గురించి చెప్తుంటే వినడమే కాని దామినిని డైరెక్ట్ గా చూడలేదు. ఒక్కసారి పిలిపిస్తారా? చూస్తాను. అయ్యో తప్పకుండా వదిన గారు. అమ్మా శరణ్య. దామిని, దామిని, అత్తయ్య గారు పిలుస్తున్నారు, కిందికి రా. ఈ ముష్టి చీర నేను ముట్టుకోవడానికి ఆలోచిస్తాను. నీలాంటి చీప్ ఫెలోస్ కి మాలాగా డబ్బున్న వాళ్ళంటే కుళ్ళు మంట. దేవా వాళ్ళమ్మ ఈవిడా? దామిని అంటే ఇదా? రే దేవా, నా మీద బురద చల్లింది అని చెప్పానే, అది ఇదేరా. నాకు దీన్ని కోడలిగా తెచ్చుకోవడం అస్సలిష్టం లేదు. అమ్మా, ఒక పిచ్చి విషయాన్ని ముందుకు తెచ్చి జరగాల్సిన శుభకార్యాన్ని చెడగొట్టకమ్మా ప్లీజ్. అన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. వదిన గారు, మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే దామిని మా అమ్మకు కూడా చాలా బాగా నచ్చేసిందంట. అదే విషయం చెప్తుంది కదమ్మా? ఆ, ఆ. అవును. ఈవిడ అప్పుడే అంత ఓవర్ చేసిందంటే దేవాని పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడ ఓవర్ యాక్షన్ నేను ఎంత భరించాలో. ప్రీతి, ప్రీతి, ఏంటి నొప్పులంట? పద హాస్పిటల్కి వెళ్దాం. పద. హాస్పిటలా? నొప్పులేంటండి? నీకు నొప్పులు వస్తున్నాయంట? నిన్నే కదా నెల తప్పానని తెలిసింది, అప్పుడే నొప్పులేంటి? అల్లుడు గారు, నొప్పులు ఈ ఎమ్మికి కాదు, మా ఎమ్మికే. మరి మా ఆవిడన్నా? మా ఎమ్మి కూడా మీ ఆవిడే కదా. ఓ అవునా? అసలు ఆ సంగతే నాకు గుర్తులేదు. గుర్తుంచుకునే అవసరం కూడా నాకు లేదు. నా మెళ్ళో నువ్వు తాళి కట్టావు. గుర్తున్నా లేకపోయినా నేను నీకు పెళ్ళాన్ని. కట్టిన ప్రతి తాడు తాళైపోదు. అది నీ మెడలో ఉన్నంత మాత్రాన నువ్వు నా ఆలైపోవు. నీ మెడలో ఉందే ఆ తాడు కన్నా ఆ దండానికి కట్టిన దానికే విలువ ఎక్కువ ఉంటుంది. కనీసం ఉతికిన బట్టలైనా ఆరేసుకోవడానికి పనిచేస్తుంది. దీనివల్ల ఏ యూజు లేదు. ఇదిగోండి అల్లుడు గారు, ఏడా అమ్మి కాలు నొప్పితో వెలువెల్లాడుతా ఉంటే ఆ నొప్పి మీద తాటికే లాంటి మాటల్ని ఎత్తేసి ఇంకా బాధ పెడతారేంది? అమ్మిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నాకేంటి అవసరం? నాకీ పరిస్థితి వచ్చింది మీ అమ్మగారి వల్ల. ఆవిడే నన్ను యాక్సిడెంట్ చేసి ఇలా నడవడానికి పనికి రాకుండా చేశారు. ఇది మా అమ్మ చేసిన యాక్సిడెంట్ కాదు, కర్మ రిటర్న్ అంటారు కదా, అదే ఇది. చేసిన పాపాలు ఇలానే చేసుకొని వచ్చి కాళ్ళు విరగ్గొడతాయి. నోరు మూసుకొని వెళ్ళండి హాస్పిటల్కి. అల్లుడు గారు, కనీసం హాస్పిటల్ పోయేదానికి డబ్బులు అన్న ఇవ్వండి. మా కాడ ఛార్జీలకు కూడా డబ్బులు లేవు. ఓకే, ఇదిగో తీసుకోండి. ఏంది అల్లుడు గారు 100 రూపాయలు ఇచ్చుండారు? ఆటోకి ఇచ్చారు 20.
అప్ అండ్ డౌన్ ఛార్జీ పోను, ఇంకా 20 రూపాయలు మిగులుతుంది. అట్టుపల్లి కొనుక్కోండి. మరి హాస్పిటల్ బిల్లు? ఆ, గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు తీసుకోరు కదా. ఏంటి, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా? ఆ అవసరం నాకేం పట్టలేదు. అవసరం లేకపోతే మానే. ఏం అల్లుడు గారు, ఆ 100 రూపాయలు కూడా తీసేసుకుని ఉండారు. అమ్మి, ఇంకా ఏడ్నే ఉండి ఆ నొప్పుల్ని పెంచుకోవడమే గాని బాగుపడేది మాత్రం ఏమీ లేదు. ఎందుకేడా, పోదాం పామ్మి. ఏంటిది? స్వీట్ మేడం, చెన్నై ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది కదా, సో సార్ చేసిన హెల్ప్ కి ఈ స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ థ్యాంక్స్ సార్కి ఏం అక్కర్లేదు. ఎందుకు మేడం? మా ఆయనకి ఏది పడితే అది తినే అలవాట్లేదు. అడ్డమైన కొలెస్ట్రాల్, పనికిరాని పదార్థాలకి ఆయన చాలా దూరంగా ఉంటారు. మేడం, ఇది క్వాలిటీ స్వీట్, అడ్డమైందేమీ కాదు. కళ్ళకి చూడ్డానికి బాగుంటే కాదు, లోపల కీడు చేసే దాని గుణం ఉంటుందే, అది బ్యాడ్ అంటున్నాను. అవును సౌమ్య, యాక్చువల్గా నేను స్వీట్స్కి చాలా దూరంగా ఉంటాను. అందులోనూ శరణ్య డైట్నే నేను ఫాలో అవుతున్నాను. తను నువ్వు చెప్తే నేను నూనె. అది కాదు సార్, నేను హ్యాపీగా ఇచ్చే స్వీట్ ని. సౌమ్య, నీ హ్యాపీనెస్ కి మెయిన్ కారణమే తను.